గుమస్తా గారు, తాతయ్య ఎక్కడున్నారు? ఇప్పుడే అలా ఊళ్ళోకి వెళ్ళాడు బాబు. ఊర్లోకి వెళ్ళారా? అవును బాబు. అసలు ఇలా అయ్యగారు ఊళ్ళోకి వెళ్ళి జనాలతో కలిసి రచ్చబండ మీద కూర్చొని మాట్లాడి ఎన్ని రోజులైందో తెలుసా బాబు? మీ నాన్నగారు మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక ఆయన ఇంటికే పరిమితం అయిపోయారు బాబు. ఇప్పుడు మీరు రాగానే చూడండి, ఆ హుషారు మళ్ళీ వచ్చిందండి. మీ తాతయ్య గారికి మీరే బలం బాబు గారు. 1 సెకండ్. అలాగే బాబు గారు. హాయ్ అన్నయ్య. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ అన్నయ్య. ఏంట్రా బర్త్డే బాయ్వి హుషారుగా మాట్లాడకుండా డల్గా మాట్లాడుతున్నావు? ఇంతకీ తాతయ్యని కలిసావా, ఇంకా టెంట్లోనే ఉన్నావా? లేదన్నయ్య, నిన్ననే ఇంట్లోకి వచ్చాను. నిజమా? తాతయ్య నిన్ను చూసేమన్నారు? హ్యాపీగానే ఫీల్ అయ్యారా, లేకపోతే నువ్వు అనుకున్నట్టు గొడవ ఏమైనా పడ్డారా? లేదు, చాలా ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ మనల్ని చాలా మిస్ అవుతున్నారు అన్నయ్య. ఎప్పుడొస్తామా అని ఎదురు చూస్తున్నారు. పాపం, ఇన్నాళ్ళు మనకు దూరంగా ఒంటరి బతుకుతున్నారా. మన కోసం ఇంటికొస్తే మేడం వద్దన్నారు. ఇక ఆశలన్నీ వదులుకున్న టైంలో నువ్వు వెళ్ళావు. ఇక తాతయ్య ఆనందానికి హద్దులు లేకుండా పోయింటాయి. ఆయన బాగానే ఉన్నారులే, నా పరిస్థితే. నీ పరిస్థితికి ఏమైందిరా? ఇక్కడ తాతయ్య పొలాలు చూశాను అన్నయ్య, నా ప్రాజెక్ట్కి కరెక్ట్గా సరిపోతాయి. ఎంత తొందరగా ఫైనల్ చేసుకుందామా అని చూస్తుంటే అసలు ఆ విషయం మాట్లాడడానికే కుదరట్లేదు. నిన్ననే వెళ్ళావు కదరా, అప్పుడే తొందర ఏంటి? ఇన్నాళ్ళు మన కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆయనకి వెళ్ళింది ఆయన కోసం కాదు, పొలాల కోసం అని తెలిస్తే తట్టుకోలేర్రా. అన్నయ్య, ఆలోచిస్తూ కూర్చుంటే ఇక్కడ నా ప్రాజెక్ట్కి లేట్ అయిపోతుంది కదా. ఇక్కడ పొలాల ఫోటోలు పంపించాను అన్నయ్య, అంతా ఓకే అయిపోయింది. వాళ్ళని ఒకసారి తెచ్చి చూపిస్తే ఫైనల్ అయిపోతుంది. వీడి వాలకం చూస్తుంటే తొందరపడి తాతయ్యని అడిగి ఆయన మనసు బాధ పెట్టేలా ఉన్నాడు. అసలే వీడు మేడంకి జిరాక్స్ కాపీ. అనుకున్నది చేయడం తప్పిస్తే ఎవరేమనుకుంటారో ఆలోచించడు. హలో 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 అన్నయ్య. అదేరా, నువ్వు చెప్పింది కూడా నిజమే, కానీ మరీ ఎక్కువ తొందరపడితే మొదటికే మోసం జరగచ్చు. నువ్వు వచ్చింది కేవలం పొలాల కోసం అని తెలిసి తాతయ్య కోపం వచ్చి అప్పుడు నాన్ని పంపించినట్టు ఇప్పుడు నిన్ను పంపిస్తే? అది నిజమే. అదే నిజం. మరీ తొందరపడకుండా కొద్ది రోజులు తాతయ్యతో ప్రేమగా ఉండు. పొలాలు అడగడం కాదు, పొలాల అవసరం నీకుందని తెలియచేయి. అప్పుడు అడగకుండానే తాత ఇస్తాడు. మన కోసం కాకపోతే ఇంకెవరి కోసం ఆలోచిస్తారా? నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య, అలాగే చేస్తాను. సరే రాహుల్, టేక్ కేర్. ఎవరితో మాట్లాడుతున్నావు బావా? రాహుల్ బావతోనేనా? నేను మాట్లాడతాను, ఇవ్వండి. అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, తనకి మాత్రం ఇవ్వద్దు. నాతో కాదు ఇంకెవరితో మాట్లాడుతున్నానని చెప్పన్నయ్య. అలాగా, సరే. ఇదిగో వాడు నీతోనే మాట్లాడతాడట. హలో హలో బావా. హలో మ్యాగీ. ఏంటి బావా, మార్నింగ్ నుంచి అన్నిసార్లు కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయవు? అదే, ఇక్కడ వేరే మీటింగ్లో ఉండి మాట్లాడడం కుదరలా. సరే బావా, హ్యాపీ బర్త్డే బావా. థ్యాంక్ యూ. అయినా దిస్ ఇస్ టూ మచ్ బావా. నేను అమెరికా నుండి ఇక్కడికి వస్తే నువ్వు ఇక్కడ నుండి చెన్నై వెళ్ళిపోయావు. ఇక్కడ నాకు బోర్ కొడుతుంది బావా, నేను వచ్చేస్తా. వద్దు, నువ్వు రావద్దు. నువ్వు ఇక్కడ రాకూడదు కూడా. ఎందుకు రాకూడదు? ఎందుకంటే నువ్వు మేడం దగ్గర జాబ్ జాయిన్ అయ్యావు కదా, మేడం వదలదు చూడు. అబ్బా, ఇదొకటి ఉంది కదా. అయితే నువ్వే తొందరగా వచ్చేయి బావా. అలాగే, వెంటనే వచ్చేస్తాను. బాయ్ మ్యాగీ. బాయ్ బావా. ఏంటి రాహుల్ దగ్గరికి వెళ్తావా? పోనీ మేడంకి చెప్పి పర్మిషన్ అడుగుదామా? వద్దులే బావగారు, ఉన్న ఉద్యోగం పోయి ఇంట్లోంచి బయటికి పోవాల్సి వస్తుంది.
మేడం ఇంట్లో ఉండగా రాహుల్ని తన్నుకుపోవాలని చూసే ఆడది ఇంకా పుట్టలేదు మ్యాగీ. సరస్సు ఇంకా రాలేదురా? ఎప్పుడు చూసినా సరస్సు సరస్సు. ఇంట్లో చంపుతుంది సరిపోదా? ఇక్కడ కూడా కావాలా? రాకపోతే బాగుండు. అమ్మని వచ్చేసింది. జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. అయ్యా, పండిన పంట మంచిగా ఇంటికి చేరాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడికి మొక్కుకొని మీ చేత్తో ఈ కొడవలు అందించండి బాబు. ఒక్క నిమిషం పంతులు గారు. ఏంటలా చూస్తున్నావు సోమయ్య? ఎవరనుకున్నావు? నా చిన్న మనవడు, నా వారసుడు. అవునాయ్య గారు, అచ్చం దొరబాబులా ఉన్నాడు. దొరబాబులో ఉండడం ఏంటి? దొరబాబే. బాగా చెప్పావు పెద్దయ్యా. దొరబాబు మనవడు దొరబాబే కదా. ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో నా చేతుల మీదుగా జరగాల్సిన ప్రతి కార్యక్రమం నా మనవడు, నా వారసుడు చేతుల మీదుగా జరుగుతుంది. ఇవ్వండి పూజారి గారు. తీసుకో బాబు. తీసుకో మనవడా, తీసుకో. నీ చేతుల మీదుగా రైతులకు ఇవ్వు. తరతరాలుగా మేమంతా మీ భూముల్ని కౌలుకి తీసుకొని బతుకుతున్నాం బాబు. ఇప్పుడు మీ తరం కూడా మా కండగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఓ కమాన్ మ్యాన్, మా తాతలు వాళ్ళ తాతలు పిచ్చోళ్ళు కాబట్టి ఈ పొలాలన్నీ మీ చేతుల్లో పెట్టారు. ఇక ముందలా జరగదు. ఇక్కడ ప్రాజెక్ట్ పెట్టబోతున్నాను. ఐ విల్ మేక్ దిస్ గోల్డ్. కావాలంటే తల ఒక ఉద్యోగం పారేస్తాను. హర నమః పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర. నమః శివాయ సదాశివాయ మంగళకర్పూర పరిమళ శోభిత నీరాజనం సమర్పయామి. నమః పార్వతీపదే హర హర మహాదేవ అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం పరమేశ్వర పాదోదుకం పావనం శుభం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం పరమేశ్వర పాదోదుకం పావనం శుభం. అయ్యో, మళ్ళీ పడేసుకున్నావా? బట్టల మీద పోసుకోకుండా ఏమి తినడం తాగడం చేత కదా. ఇలా పోదులే గాని నీళ్లతో కడుగుతా రా. ఎక్కడికి?
రా. ఏయ్ వదులు, చేయి పట్టుకుని తీసుకెళ్ళడానికి నేను చిన్నపిల్లన్నా, నేను వెళ్తాలే. ఓ! ఇప్పుడు వదిలేనా? అందుకే తెలియని చోటికి వచ్చేటప్పుడు తెలిసిన వాళ్ళ చెయ్యి పట్టుకోమనేది. రా. రా. ఏది? పోతుందిలే, వదిలే. తీర్థం మరిక అంత సులభంగా పోదు. కదలకుండా నుంచో. సరసు, ఈ పిల్లాడెవరు? మొన్న మీ మావయ్య నీకేదో సంబంధం చూస్తానన్నాడు, ఆ పిల్లాడేనా? ఓ గాడ్, వాట్ క్రేజీ పీపుల్. నీకేదనిపిస్తే అది అనేటివేనా? అది కదత్తయ్య. నాకు అంతా తెలుసులే సరసు, నువ్వేం చెప్పొద్దు. పిల్లాడు పెద్ద వరుస కోడి పుంజులాగా నెగనెగలాడిపోతున్నాడు. నిగనిగా? వాట్స్ దిస్ నిగనిగా? లెట్ మీ గూగుల్ ఇట్. ఏం చేస్తున్నావు? ఏదో అంది కదా నిగనిగా అని, గూగుల్ చేస్తున్నా. అన్నీ అందులో దొరకవు, కొన్ని బయటే వెతుక్కోవాలి. ఎప్పుడు చూసినా ఎందుకు అలా చిరాగ్గా మొహం పెడతావు? నవ్వితే ఎంత బాగుంటావు. నవ్వొచ్చు కదా. నా మీదే వాటర్ ఇస్తుంటావా? ఆగు. కనులు కనులు కలిసాయి కళల ఏరువాకై, మనసు మనసు మనువాడే మధుర కథల మలుపై, చేయి చేయి కలిసింది చైత్రమాస చిగురై, మధురం మధురం ఈ పయనం మనసు లేలు జగమై. He's so cute, he's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he's just awesome. He's so handsome. పద రావే.
అబ్బాయి? అదే పట్నంలో సరస్సుతో ఉన్న అబ్బాయి. సరస్సు పక్కన అబ్బాయిని చూసి ఎవరి అబ్బాయి సరస్సు అని అడిగాను. ముందు తెలీదు అంది. తర్వాత ఇద్దరు చేతులు పట్టుకుని రోడ్డు దాటం చూసాను. ఒక్కదాన్నే పట్నం పంపిస్తే కొంపదీసి తోడుగా తెచ్చావా ఏంటి? లేదు లేదత్తా, ఇతను పట్నం నుంచి వచ్చాడంట. నేను వస్తుంటే దారి తెలీదని అడుగుతున్నాడు. ఆహా, దారి తెలియకపోతే ఇంకెవరు లేరా? నువ్వే దొరికావా? ఆ రోజు నీ వెనకాల ఇంటికొచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చినదే. ఏటి ఈ పిల్లాడెవరు నీకు తెలీదా? దారి తెలియకపోతే అడగడానికి వచ్చినాడా? సూరమొత్త పట్నంలో చూసింది ఈ పిల్లాడితోనే కదా? ఎంతకాలం నుంచి సాగుతున్నదే ఈ భాగవతం? వాట్ భాగవతం? అత్త, నువ్వు అనుకున్నదేం కాదత్తా. ఎవరికి చెప్తావే నీ కబుర్లు? ఆ మాత్రం తెలుసుకోలేని అమాయకురాలు అనుకున్నావా? ఏ పిల్లోడా, ఏ ఊరు మీది? దీని కనపడుతున్నావేటి? వాటర్ పోసింది మరి, ఊరుకుంటానే ఏంటి? అమ్మా, నీళ్లు పోసిందంటే సరదాలు సరసాలు అన్నీ అయిపోతున్నాయి. ప్రభా, అదేం లేదు. హలో, సరదాలేంటి సరసాలేంటి? మీరేం మాట్లాడుతున్నారు? ఆహా, చేసిందంతా చేసి ఏమి ఎరగనట్టు ఏం మాట్లాడుతున్నావయ్యా? ఇప్పుడే తీసుకెళ్లి పంచాయతీలో పెడితే ఇద్దరి సంగతి తేలుతుంది. పదండి. ఓ, మీరందరూ ఇక్కడున్నారా? దండలయ్య గారు. బాగున్నావా నాగమణి? ఏదో మీ దయ వల్ల ఇట్టాగున్నావయ్య గారు. అయ్యగారు, ఈ బాబు ఈ బాబా నా చిన్న మనవడు, మొన్ననే వచ్చాడు. అయ్యో, మీ మనవడా? అయ్యగారు మనవడం తెలియక నోటుకొచ్చినట్టల్లా ఆనేసినాను బాబు. ఏటి మనసులో పెట్టుకో మాకు. నువ్వైనా చెప్పొచ్చు కదా సరసు. పోనీలే నాగమణి, ఎవరో తెలియక ఏదో అనుంటావు. పర్వాలేదులే. పదరా మనోడా. సరసు, నువ్వు కూడా రామ్మా. జోసెఫ్! మేడం, మీ సెక్యూరిటీ చీఫ్ ఎక్కడా? ఇప్పుడే శాలరీ తీసుకోవడానికి పైన ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళాడు మేడం. ఇదేంటి, సెక్యూరిటీ చీఫ్ ని పిలిపిస్తున్నది? నన్ను గాని మెడపెట్టి బయటికి గెంటిత్తదా? దానికి కూడా సెక్యూరిటీ చీఫ్ కావాలా? వెంకట్! వెంకట్! ఓలమ్మో, ఏటి టెన్షను? బయటికి గెంటే లోపే గుండె ఆగిపోయినట్టున్నది కదేటే. మేడం, ఎంత ధైర్యం నీకు? నన్నే మోసం చేస్తావా? నేనేం చేశాను మేడం? ఇంతకు ముందు నువ్వు వేదవతి టెక్స్టైల్స్ లో పనిచేసావు కదా? అవును మేడం. ఇంటర్వ్యూలో నా దగ్గర ఎందుకు జాయిన్ అవుతున్నావు అని అడిగితే ఏం చెప్పావు? బెటర్ ప్లేస్ అండ్ బెటర్ పొజిషన్ కోసం అన్నావు కదా? కానీ కాదు, అక్కడ వాళ్ళు జాబ్ లోంచి తీసేస్తే అబద్ధం చెప్పి నా దగ్గర జాయిన్ అయ్యావు కదా? అయితే నా కోసం కాదన్నమాట. అత్త ఎక్కడ బయటికి గెంటెత్తదా, ఏ రైలు కింద పడి సావాలా అని ఆలోచిస్తున్నా. నిజమా మేడం? ఒక ఎంప్లాయీ జాబ్ లో జాయిన్ అయినప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? వెళ్ళి తన సర్టిఫికెట్స్ తీసుకుని రా. ఓకే మేడం.
అసలేమైంది మ్యామ్? ఇతను వేదవతి ఫ్యాక్టరీలో సెక్యూరిటీ చీఫ్ గా ఉన్నప్పుడు అక్కడ గూడ్స్ దొంగతనానికి గురయ్యాయి. ఎంక్వైరీలో ఆ దొంగతనం చేయించింది ఇతనే అని తేలింది. జాబ్ నుంచి తీసేస్తే అబద్ధం చెప్పి మన దగ్గర జాయిన్ అయ్యాడు. మేడం, అది కేవలం అనుమానం మాత్రమే మేడం. నేనే చేయించాను అనడానికి ఏ ప్రూఫ్స్ లేవు. Shut up! నేను మనిషిని నమ్మను. ఆ మనిషి సంపాదించుకున్న సర్టిఫికెట్స్ ని నమ్ముతాను. మేడం, సర్టిఫికెట్స్ ఎక్సలెంట్ అనుంది, కానీ వాళ్ళు ఒరిజినల్ గా ఇచ్చిన దాంట్లో బ్యాడ్ అని రాశారు. కానీ నువ్వు దాన్ని చించేసి ఈ నకిలీ సర్టిఫికెట్ సృష్టించి తీసుకొచ్చావు.